విజయవాడను దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు తీసుకురావడంలో భాగంగా ఈ నెల 22 నుంచి నగరంలో విజయవాడ ఉత్సవ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉత్సవ్ కర్టెన్ రైజర్ను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. విజయవాడ అంటే అందరికీ తెలుసు. విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని ఎనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు. ఎందుకంటే విజయవాడ నగరవాసులకి ఎవరో కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో అమెరికాలోనో బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం. ఐ విష్ విజయవాడ ఉత్సవ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.